హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో పచ్చిమిర్చితో మామిడికాయ పచ్చడి చేశానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా నువ్వులు వేస్ట్ చేస్తాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ముందు నేను ఈ పచ్చడి కోసం 2 చిన్న సైజు మామిడికాయలు తీసుకున్నానండి. ఈ సీజన్లో ఇలాంటివి చిన్న కాయలు దొరుకుతాయి కాబట్టి ఇవి తీసుకున్నాను నేను. వీటిని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ పచ్చడికి నేను 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక పచ్చిమిరపకాయలని ఇప్పుడు ఇలా మధ్యకి కట్ చేసుకోవాలండి, లేదంటే ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు చిట్లుతాయి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకుని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోండి. నేను పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు మెంతి పౌడర్ యాడ్ చేసుకుంటాను. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు మెంతి పౌడర్ను 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. మెంతులు యాడ్ చేసుకునేలాగుంటే ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోండి, లేదు అంటే ఈ స్టేజ్లో పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు తినే స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఇవి మిక్సీ మెత్తగా పేస్ట్లా పట్టకూడదండి, టేస్ట్ అస్సలు బాగోదు. మిక్సీ ఇప్పుడు 4-5 పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇలా పల్స్ ఇచ్చుకున్న తర్వాత ఇలాగ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే పాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చిని యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపుని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2-3 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఇంగువని యాడ్ చేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇంగువని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా తాలింపు మొత్తం చక్కగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఈ వేడైతే సరిపోతుందండి. పచ్చడికి ఎక్కువగా వేడి చేసిన మామిడికాయలోని క్రంచీనెస్ అనేది పోయి పచ్చడి ఈ మామిడికాయ ముక్క అనేది మెత్తగా అయిపోతుంది. ఇలాగైతేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.